అది అర్థం చేసుకునే వాళ్ళు లేరు. చెప్పడానికి మాటలు రావట్లేవు. అది భరించడానికి చాలా కష్టంగా ఉండింది. అక్కడే కూర్చొని చాలాసేపు పిచ్చిదానిలా ఏడ్చాను నేను గుడిలో. అక్కడి నుంచి మళ్ళీ కొంచెం అవ్వట్లేదు. కంప్లీట్గా ఇదంతా ఒక సెకండ్ లైఫ్ లాగా అనిపిస్తుంది. వెలకట్టాలి అని అంటే ఏ మనిషితో చెప్తే వాటికి ఉన్న విలువ తగ్గకుండా ఉంటుంది. అది ఆయన వల్లే అనేది నాకు తెలుసు, నాతో ఉన్న వాళ్ళకి తెలుసు. చూసే మనసు ఉండాలి, కానీ ప్రతి మనిషిలోనూ దేవుడే కనిపిస్తాడు. ఏమాత్రం లోపం మనలో ఉన్నా అది వేరే వాళ్ళలో ఉన్నట్టు మనం అనుకుంటాం, కానీ నిజంగా చూడగలిగే మనసు ఉంటే ప్రతి ఒక్కరిలో దేవుడు కనిపిస్తాడు. హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ ప్రియా కాలురామ్. ఈ వీడియో గురించి ఎక్కడి నుంచి మొదలు పెట్టాలి, ఎలా మొదలు పెట్టాలి అనేది కూడా తోచట్లేదు. బికాస్ నేను ఉజ్జయిన్లో ఇలాంటి డేస్ని ఎలా తీసానంటే, దానికి ముందైనా చాలా ఘోరం ఉండే. నన్ను నేను బిలీవ్ చేయకుండా ఏవేవో చేసేసాను నేను. నిజంగా నేను ఒకవేళ ఆ పెయిన్ని లెక్కించడానికని చేస్తే ఒక జీవితం సరిపోదు. వెనక్కి తిరిగి నేను దాటొచ్చిన ఆ స్టేజ్ని గురించి వెలకట్టాలి అని అంటే ఒక జీవితం సరిపోదు. నిజంగా ఇంత పీక్ స్టేజ్లో ఇక్కడి వరకు నేను వచ్చానంటే ఆ స్టేజ్లో నాకంటూ ఇంకెవరైనా ఉన్నారు అని అంటే అది ఆయనే. నాతో ఇంత పెయిన్ఫుల్ సిచ్యువేషన్లో కూడా నన్ను నాకంటే గొప్పగా ఇంత ప్రేమించడం అంటే అది ఆయన మాత్రమే. ఆఖరికి నా మీద నాకే అసహ్యం వేసిన రోజులు అవి. ఆయన కూడా ఆయన ఏదో హింట్ ఇస్తూనే ఉంటారు, ఎక్కడ నుంచి ఎక్కడికి తీసుకొచ్చేసాడు అని అనిపిస్తుంది. నిజంగా ఆయన లేకపోతే ఇంత పెయిన్ఫుల్ ఆ స్ట్రగుల్ని నేను ఎలా దాటి వచ్చేస్తుండే అనేది నాకు ఇప్పటి వరకు కూడా అస్సలు ఐడియా కూడా లేదు. చెప్పాలంటే ఇప్పుడు కూడా చాలా హెవీ అనిపించేస్తుంది. ఏడిస్తే దుప్పట్లు తడిచిపోయేవి. నడుస్తున్నా, తింటున్నా, ఏం పని చేస్తున్నా అసలు నేను ఇలానే ఏడ్చేస్తుండే. వాటిని వెలకట్టాలి అని అంటే ఏ మనిషితో చెప్తే వాటికి ఉన్న విలువ తగ్గకుండా ఉంటుంది చెప్పండి. అంటే నేను పర్టికులర్గా నేను చెప్పలేకపోవచ్చు, బట్ చాలా అంటే చాలా టఫెస్ట్ సిచ్యువేషన్ నుంచి గో త్రూ అయ్యాను. ఈరోజు ఇదంతా ఒక సెకండ్ లైఫ్ లాగా అనిపిస్తుంది. ఇది ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఈరోజు నేను మాట్లాడే ఈ మాటలు కూడా సరిపోవు. అలాంటి సిచ్యువేషన్ నుండి నేను బయటపడ్డాను అంటే ఎవరు పిచ్చన్నా మెంటల్ అన్నా అది ఆయన వల్లే అనేది నాకు తెలుసు, నాతో ఉన్న వాళ్ళకి తెలుసు. మహాకాల్ కారిడార్ నైట్ టైంలో ఉండే ఆ వ్యూ నేను చూడలేదని చాలా అంటే చాలా ఫీల్ అయ్యాను. కానీ నేను అది మిస్ అయ్యాను, లేజర్ షో అనేది. ఇక్కడ అది చూసినప్పుడు బాగా అనిపించింది. ఫస్ట్ దర్శనం చేసుకొని ఆ తర్వాత నేను మహాకాల్ కారిడార్లో తిరిగాను. దర్శనం అయితే చాలా బాగా జరిగింది. విడిచి రావాలి, తిరిగి ఇంటికి వెళ్ళాలి అని అంటే చాలా బరువెక్కిపోయింది. నిజంగా ఇంటికి వచ్చేసిన తర్వాత కూడా ఎందుకు వచ్చానా అని ఏడ్చిన రోజులు ఉన్నాయి. అలాంటి సిచ్యువేషన్లో ఉన్నాను నేను. ఎందుకు వచ్చానురా దేవుడా, అక్కడి నుంచి కదలబుద్ధి కాలేదు, ఇంటికి వెళ్ళాక ఉండబుద్ధి కాలేదు, అంతలా హెవీగా ఉండే అనమాట. కానీ ఇవన్నీ కూడా మనలాంటి పిచ్చోళ్ళు అయితేనే వాళ్ళకి అర్థమవుతుందని నాకు అనిపిస్తుంది. బట్ గోయింగ్ త్రూ ఏ టఫెస్ట్ సిచ్యువేషన్, అప్పుడు మనతో నించోడానికి ఏ మనిషి ఉండరు ఆయన తప్ప అని ఆ నిజం నీకు తెలిసి ఆయన ఎంతలా మిమ్మల్ని ప్రేమిస్తున్నారో మీరు ప్రతి క్షణం ఎక్స్పీరియన్స్ చేస్తుంటే లిటరలీ ఈ లైఫ్, ఈ వరల్డ్ ఇవేవి గుర్తుకు రావు. అసలు మనం వేరే ప్రపంచంలో ఉంటున్నట్టే ఉంటుంది మనకి. ఇంతకు ముందు వీడియోలో కూడా నేను చెప్పాను, ఉజ్జయిన్ మహాకాళేశ్వర్ దక్షిణామూర్తి మనిషి చనిపోయిన మనిషిని కాలుస్తారు కదా, ఆ భస్మంతోని అభిషేకం చేస్తారు. అది చూడాలంటే నిజంగా అదృష్టం ఉండాలి. ఆన్లైన్లో టికెట్స్ బుక్ చేసుకోవాలి, ఆఫ్లైన్ ఉండదు. అది కూడా 1-2 months ముందు మనం బుక్ చేసుకుంటే మనకు అది ఉంటుందన్నమాట. అండ్ ఇది చూడడానికైతే మార్నింగ్ 4 to 5 ఉంటుంది భస్మారతి. దానికి
వేరే ఆరతి అయితే నార్మల్గా చూడొచ్చు, కానీ భస్మారతి చూడడానికైతే మనం ఆన్లైన్లో బుక్ చేసుకొని ఉండాలి. 250 రూపీస్ ఉంటుంది. నేను కూడా చాలా ట్రై చేశాను కానీ నాకు దొరకలేదు. బట్ నెక్స్ట్ టైం అని అనుకున్నాను. చాలా ట్రై చేశాను, ఎందుకో నేను పిచ్చితనం అనిపించింది. క్యాప్చర్ చేయడానికి ట్రై చేశాను, కానీ తర్వాత అనిపించింది ఆయనను చూడడానికి అక్కడికే వెళ్ళాలి. ఇలా మనం క్యాప్చర్ చేస్తే అలా ఎన్నో వీడియోస్ ఉంటాయి కదా, ఇలా చూస్తే అనిపించదు. ఆయన దగ్గరికి వెళ్తే ఒక ఆరా ఉంటుంది, అది ఎక్స్పీరియన్స్ చేస్తే కదా నీకు నిజమైన ఆయనను దర్శించాలంటే ఇలా వెళ్ళడం కంటే కూడా నువ్వు మెంటలీ ఆయనతో నీ ఎంత కనెక్టెడ్గా ఉన్నావు అనేది నీ మనోనేత్రాల ద్వారానే ఆయన దర్శనం ఎంత పవిత్రంగా జరిగింది అనేది నీకు చెప్పేస్తుంది. దర్శనం చాలా బాగా జరిగింది. దర్శనం అయిపోయాక మహాకాల్ కారిడార్కి వచ్చాను. ఒక్కొక్క విగ్రహం ఒక్కొక్క కథని చెప్తుంది. ఇలా ఎన్నెన్నో కథలు ఉన్న ఈ విగ్రహాలన్నీ ఈ దారి పొడవునా కనిపిస్తుంటాయి. మొత్తం మహాకాల్ కారిడార్ లేజర్ షో ఇంకా వచ్చినుంటే ఇంకెంత బాగుంటుండేనో అని అనిపించింది. బట్ ఐ హ్యావ్ మిస్డ్ ఇట్. నేను శివరాత్రి రోజు వెళ్ళాను ఉజ్జయిన్కి. ఆ కరెక్ట్ టైంలో నేను ఎలా వెళ్ళాను ఏంటో అనేది నాకు ఇప్పటి వరకు ఎంత ఆలోచించినా నాకు అర్థం కాదు. ఎందుకంటే ఆ డే ఎప్పుడుంది అనేది నేను చూసుకోకుండా నేను ట్రైన్ టికెట్స్ బుక్ చేశాను. చాలా ఎమోషనల్గా ఉండే. ఆ ఎమోషనల్ పెయిన్ నుంచి ఏం చేయాలో కూడా అర్థం కావట్లేని సిచ్యువేషన్ నాది. అలా నేను ఇది బుక్ చేసుకుంటే నేను నెక్స్ట్ డే వెళ్తున్నాను అన్నప్పుడు నాకు అర్థమైందనమాట, శివరాత్రి ఆ రోజు నేను ఐమ్ గోయింగ్ టు రీచ్ దేర్ అని. అప్పటి వరకు నేను 15th రీచ్ అవుతున్నా అంటే నార్మల్ కదా అని అనుకున్నాను. కానీ ఆ రోజు శివరాత్రి అనేది నేను అస్సలు చూసుకోలేదు. సచ్ ఏ అమేజింగ్ జర్నీ అనమాట ఇది. అస్సలు ఎక్స్పెక్ట్ చేయకుండా ఇంత దూరం ఎలా వచ్చానో కూడా తెలీదు. అస్సలు ప్లాన్ చేయకుండా మళ్ళీ అన్నీ ప్రాపర్గా ఎలా చేశాను. ఓంకారేశ్వర్ వెళ్ళాలి, ఉజ్జయిన్కి వచ్చాను అని అంటే ఓంకారేశ్వర్ కూడా వెళ్ళాలి అని అనుకున్నాను. కానీ ఉజ్జయిన్లో ఉన్న టెంపుల్స్ అన్నీ కవర్ చేయడానికి మనకి చాలా టైం పడుతుంది. దానికి నేను కంప్లీట్ డే శివరాత్రి రోజు నేను ఉజ్జయిన్ అంతా తిరిగాను అనమాట. ఆ నెక్స్ట్ డే ఓంకారేశ్వర్ వెళ్ళాను. ఆ తర్వాత నేను నా ట్రైన్ మధ్యాహ్నం 1 o'clockకి ఉండే. అప్పుడు నేను ఎర్లీ మార్నింగ్ దర్శనం, ఈరోజు ఈ వీడియో ఏదైతే చూస్తున్నారో మీరు, అది 3rd డే అనమాట, నేను రిటర్న్ అయ్యే రోజు. సో మార్నింగ్ వెళ్ళాను నేను దర్శనానికి. మహాకాల్ కారిడార్కి వెళ్ళాను, బడా గణేష్ మందిర్కి వెళ్ళాను, భారత్ మాత మందిర్కి వెళ్ళాను. అలా ఇవన్నీ అయిపోయిన తర్వాత రిటర్న్ ట్రైన్ నాది 1 o'clockకి ఉండే. సో అలా నేను రిటర్న్ అయ్యాను. శివ శంకరాయ శుద్ధాయ నీలకంఠాయ ధీమహి భక్తవాంఛితదాతారం నమః కైలాసవాసినే. నమః సద్గుణదేవాయ త్రిపురాంతకాయ నమో నమః భవభయహర కరుణాకరాయ అనంతాయ నమో నమః. ఇదే మహాకాల్ కారిడార్ అంటారనమాట. ఇక్కడ నైట్ టైంలో లేజర్ షో జరుగుతుంది. అది నేను ఎంతో చూడాలి అనుకుంటూ వచ్చి మిస్ అయ్యాను. బికాస్ నా సిచ్యువేషన్ అలాంటిది. సో నెక్స్ట్ టైం ఎప్పుడైనా వస్తే తప్పకుండా రావాలి అనిపించేది. ఫస్ట్ మిస్ చేయకుండా వెళ్ళాలి అనిపించేది మహాకాల్ కారిడార్. మహాకాల్ దర్శనం చేసుకున్నాక అదే రోజు ఈవినింగ్ ఇక్కడ ప్రశాంతంగా లేజర్ షో చూస్తే చాలా అంటే చాలా బాగుంటుంది. నేను వీడియోస్లో చూశాను అనమాట, చాలా గూస్ బంప్స్ వచ్చే మూమెంట్స్ అది. అలాంటిది లిటరల్గా అక్కడే ఉండి ఎక్స్పీరియన్స్ చేస్తే ఇంకెంత అద్భుతంగా ఉంటుందో అని అనుకున్నాను నేను. కానీ నెక్స్ట్ టైం
వెళ్ళాలి. మీరు ఎవరైనా ఉజ్జయిన్కి వెళ్తున్నారు అని అంటే నైట్ టైంలో జరిగే మహాకాల్ కారిడార్ లేజర్ షో మాత్రం మిస్ అవ్వకండి. ఇప్పుడు ఏదైతే నా దగ్గర ఉందో, ఇప్పుడు ఏదైతే నేను ఎక్స్పీరియన్స్ చేస్తున్నానో, ఏదైతే ఓవర్కమ్ చేసి ఈ డే వరకు నేను రీచ్ అయ్యానో, కంప్లీట్గా ఇదంతా ఒక సెకండ్ లైఫ్ లాగా అనిపిస్తుంది. అసలు ఇంత భారమైన ఆ బరువుని నేను మోయగలిగానా అని అంటే నాకు ఇప్పటికీ నమ్మబుద్ధి కాదు. ఎలా గోత్రూ అయ్యానో, ఎలా బయటపడ్డాను అనేది కూడా అర్థం కాదు. ఎవరికి వర్ణించినా దాని విలువ తగ్గిపోతుందేమో అని అనిపించేస్తుంది. కానీ మన చుట్టూ ఉండి మనల్ని మనలా చూసే ఒక్క మనిషి అయినా సరే వాళ్ళకి మాత్రమే అర్థమయ్యే సిచ్యువేషన్ అది. ఇప్పుడు ఎవరు అడిగినా ఏంటి ఏంటి అని మనం వివరించినా సరే వాళ్ళకి దాని విలువ అర్థం కాదు. అందుకే అది ఎక్స్ప్లెయిన్ చేయడానికి కూడా బాగా అనిపించదు, మనసు ఒప్పదు. ఇది భారత్ మాత టెంపుల్. బడా గణేష్ మందిర్ అనేది మనం మహాకాళేశ్వర్ టెంపుల్కి ఎదురుగానే ముందు ఉంటుందన్నమాట. అక్కడ దర్శనం చేసుకొని నేను మహాకాల్ దర్శనానికి వచ్చాను. ఆ తర్వాత కారిడార్లో కొద్దిసేపు రోమ్ చేసిన తర్వాత మళ్ళీ వెనకాల నుంచే మహాకాల్ టెంపుల్ బ్యాక్ సైడ్ ఉంటుందన్నమాట భారత్ మాత మందిర్. అక్కడ దర్శనం చేసుకొని తిరిగి ఇంకా హర్సిద్ధి మాత మందిర్కి అయితే వచ్చాను. కంప్లీట్గా వాక్ చేస్తున్న ప్రతి అడుగులో నా ఏడుపు ఆగట్లేదు, కన్నీళ్ళు ఆగట్లేవు. తడి కళ్ళతోటి నేను దర్శనం చేశాను. లిటరలీ అభిషేకం చేయడానికి లోపలికి వెళ్ళినప్పుడు ఆ కన్నీళ్ళు శివలింగం మీద పడినప్పుడు అస్సలంటే అస్సలు వర్ణించలేని స్థితి అది. హరసిద్ధి మాత టెంపుల్లో కూర్చొని ఎలా ఏడ్చానో మధ్యలో మా అక్క కాల్ చేసిందనమాట. అసలు ఎంత ఆపినా నాకు అన్నీ లాగలేదు. నేను మా అక్క ఫోన్ మధ్యలోనే కట్ చేసేసాను. చాలా అంటే చాలా బరువెక్కిపోయింది. అది వర్ణించడానికి ఎవరికి చెప్తాము? ఎవరికి చెప్తే అది ఒక వాల్యుబుల్ థింగ్ లాగా అర్థమవుతుంది. అది అర్థం చేసుకునే వాళ్ళు లేరు. చెప్పడానికి మాటలు రావట్లేవు. అది భరించడానికి చాలా కష్టంగా ఉండింది. అక్కడే కూర్చొని చాలాసేపు పిచ్చి దానిలా ఏడ్చాను నేను గుడిలో. అక్కడి నుంచి మళ్ళీ కొంచెం అవ్వట్లేదు ఇంకా, అయినా సరే వచ్చేసి ఇంకో టెంపుల్ దగ్గరికి వెళ్ళాను. ఇది తర్వాత ధర్మశాలకు వచ్చేసాను. నేను ఆ రోజు నైట్ అంటే ఓంకారేశ్వర్ నుంచి వచ్చిన తర్వాత మిడ్ నైట్లో ఈ ధర్మశాలకు వచ్చాను అనమాట. ధర్మశాలలో స్టే తీసుకొని ఇక్కడే ఉన్నాను. మార్నింగ్ రెడీ అయ్యి దర్శనానికి వెళ్ళేసి తిరిగి ఇక్కడికి వచ్చేసాను అనమాట. నా రిటర్న్ ట్రైన్ అయితే 1 PM. అప్పట్లోపు నేను రైల్వే స్టేషన్కి వెళ్ళాలి. అయితే నేను ఇక్కడే బ్రేక్ఫాస్ట్ చేసి వెళ్ళాలి. సో బ్రేక్ఫాస్ట్ అయ్యేటప్పుడు కూడా నా సిచ్యువేషన్ నార్మల్గా లేదు. చాలా అంటే చాలా ఘోరంగా ఉండే. బట్ ఆ వీడియో చూసినట్లయితే ఇంకా ఘోరంగా ఉంటుంది. అట్లా ఏడుపు వచ్చిందనమాట. ఏం
జరిగిందని చెప్పినా దాన్ని ఎక్కడ చిన్నబుచ్చి చూస్తారనే ఇంకో ఫీలింగ్. అందుకే ఎవరికి చెప్పబుద్ధి కాలేదు. నేనంటూ తెలిసిన వాళ్ళకి నేను ఎక్స్పీరియన్స్ చేసినది ఏంటి అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదు. కానీ ఇంకా మిగతా ఎవరికి నాతో ఎవరున్నా సరే వాళ్ళకి నాకు చెప్పాలని అనిపించలేదు. నేను అర్థమై నన్ను నాలా చూసే వాళ్ళకి నేను ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదు. వాళ్ళకి నేను చెప్పకుండానే చాలా విషయాలు అర్థమైపోతాయి. బరువెక్కిన మనసుతో నేను ఇక్కడి వరకు రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసాను అనమాట. ఇక్కడ నుంచి రిటర్న్ అయ్యేటప్పుడు నేను రిజర్వేషన్ ఏం లేదు, ఎందుకంటే బుక్ చేసిన టికెట్ కన్ఫర్మ్ అవ్వలేదు. అందుకని జనరల్లో ట్రావెల్ చేయాల్సి వచ్చింది. ఇంతమంది చూస్తున్నారు కదా, చాలా బాగా మాట్లాడారు నాతో, చాలా బాగా కలిసి ఉన్నారు, చాలా బాగా చూసుకున్నారు. ఉన్నంతసేపు చూసే మనసు ఉండాలి, కానీ ప్రతి మనిషిలోనూ దేవుడే కనిపిస్తాడు. ఏమాత్రం లోపం మనలో ఉన్నా అది వేరే వాళ్ళలో ఉన్నట్టు మనం అనుకుంటాం, కానీ నిజంగా చూడగలిగే మనసు ఉంటే ప్రతి ఒక్కరిలో దేవుడు కనిపిస్తాడు. దీనికి మించి మరో మాట మాట్లాడాలని లేదు. నేనైతే హైదరాబాద్కి రీచ్ అయ్యాను సేఫ్గా. అండ్ కంప్లీట్ వీడియో చూశారు కదా. మీకు నాకేమైనా చెప్పాలనిపిస్తే ప్లీజ్ డూ కామెంట్లో మెన్షన్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఐ హార్డ్లీ నీడ్ యువర్ సపోర్ట్ అనమాట. ఇప్పుడు నేను ఒక సెకండ్ లైఫ్ లాగా, సెకండ్ చాప్టర్ లాగా నేను ఇది స్టార్ట్ చేశాను కాబట్టి నాకు మీ సపోర్ట్ చాలా అంటే చాలా అవసరం. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండ్ వీలైతే షేర్ చేయండి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి. అండ్ మరో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు స్టే ట్యూన్. సీ యూ సూన్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.